వెల్కమ్ టు 24 టెక్నాలజీస్. మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే అసైనింగ్ మల్టిపుల్ ఐపీ అడ్రసెస్ టు మల్టిపుల్ ప్రైవేట్ ఐపీ అడ్రసెస్. పబ్లిక్ ఐపీ అడ్రసెస్ అంటే మనం ప్రీఫిక్స్ ఐపీ అడ్రసెస్ తీసుకొని చేయాలి, ఆ రకంగా ఉంటుంది. బట్ ప్రీఫిక్స్ మనకు ఇక్కడ ఫ్రీ టైర్ అకౌంట్లో ఎక్కువ అలౌ చేయట్లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే పబ్లిక్ కాకుండా ప్రైవేట్ ఐపీ అడ్రసెస్, మల్టిపుల్ ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ మనం ఒక సింగిల్ విఎంకు అసైన్ చేస్తాం. మల్టిపుల్ ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ మనం అసైన్ చేయాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ రేంజ్ కావాలి. అంటే దానికోసం మనం ఏం క్రియేట్ చేసుకోవాలి? ఒక వినెట్ వర్చువల్ నెట్వర్క్ను క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ విల్ క్రియేట్ వన్ వర్చువల్ నెట్వర్క్. వర్చువల్ నెట్వర్క్ నాకు రిసోర్స్ గ్రూప్ కావాలి కదా. రిసోర్స్ గ్రూప్ ఏమని పెడదాం? రఘువీర్ 700, కేజీ 700 మన సర్టిఫికేషన్ ఉంది కాబట్టి రఘువీర్ 700 అని చెప్పేసి దానికి సిమిలర్ నేమ్ ఇచ్చుకుంటున్నా. అండ్ యాజ్ యూజువల్గా రఘువీర్ వీనెట్. ఎందుకు సార్ ఎప్పుడు రఘువీర్ ఇస్తారంటే చెప్పేది నేనే కదమ్మా. నేను చెప్పేటప్పుడు నా పేరు మీకు తెలియాలి కదా, మీ ట్యూటర్ ఎవరని. ఓకే, ఐ డోంట్ గో విత్ డిఫాల్ట్. ఐ క్రియేట్ బ్రాండ్ న్యూ ఐపీ అడ్రస్ రేంజ్ 192.168.1.0. మన ఫేవరెట్ ఐపీ అడ్రస్ రేంజ్ క్లాస్ సి తీసుకున్నా. రైట్, డన్. క్రియేట్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఒక సబ్నెట్ను కూడా తీసుకోవాలి కదా. ఒక సబ్నెట్ను, ఇది క్రియేట్ అయిన వెంటనే ఒక సబ్నెట్ను క్రియేట్ చేయాలి. మనం ఇక్కడ మల్టిపుల్ ఐపీ అడ్రసెస్ అసైన్ చేసినప్పుడు మనము టూ వేస్లో చేయాల్సి ఉంటుంది. అంటే రెండు మ్యాండేటరీగా చేయాలి. ఒకటి, మనం ఇక్కడ మన నెట్వర్క్ కాదు, నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఆ ఇంటర్ఫేస్ కార్డులోకి వెళ్ళి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డులోకి వెళ్ళి అక్కడ అసైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనం ఒకసారి మన విఎం కనెక్ట్ అయ్యి అక్కడ కూడా అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ కూడా మనం చేయాల్సి ఉంటుంది. అవన్నీ మనం చూద్దాం. ఓకే, మై బ్రాండ్ న్యూ రఘువీర్ వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ అయిపోయింది. వాట్ ఐ విల్ డూ, ఐ క్రియేట్ వన్ సబ్నెట్. ఫ్రంట్ ఎండ్ అని తీసుకుందామా? ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఏదో ఒకటి. బట్ సబ్నెట్స్, ఫ్రంట్ ఎండ్లో ఎప్పుడైనా ఏముంటాయేమో మీ వెబ్ సర్వర్స్ ఉంటాయి. దట్ ఈస్ వై ఫ్రంట్ ఎండ్ను నేను ఎప్పుడైనా వెబ్ సర్వర్స్ లాంచ్ చేస్తాను. రైట్, ఒక 64 తీసుకుందామా? ఎప్పుడు 64 ఎందుకు, ఒకసారి 32 తీసుకుందాం. ఓకే, ఏదైనా తీసుకోవచ్చు. మీరు 32 తీసుకోండి, 16 తీసుకోండి. ఒక నెట్వర్క్, పూర్తి నెట్వర్క్ను మళ్ళీ సబ్నెట్, ఒక ఫుల్ నెట్వర్క్ కాకుండా ఏదైనా తీసుకోండి. ఒక ఫుల్ నెట్వర్క్ను మళ్ళీ సబ్నెట్లో ఫుల్ నెట్వర్క్గా డివైడ్ చేస్తే అది మీనింగ్లెస్. 251 మళ్ళీ 251గానే డివైడ్ చేస్తే అక్కడ మీరు ఏం డివైడ్ చేసినట్టు? నా బొంద. యాజ్ ఇట్ ఈస్గా అట్లే ఉన్నట్టు కదా. మనకు సబ్నెట్ కూడా క్రియేట్ అయింది. మన నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా? నెక్స్ట్ స్టెప్ ఏంటి 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 వేర్ ఇట్ ఈస్ దిస్ వన్. రైట్, వర్చువల్ మిషన్ క్రియేట్. ఓకే, నా రఘువీర్ 700 అండ్ వర్చువల్ మెషిన్ నేమ్ ఏమని పెడదాం? రఘువీర్ విఎం 24 టెక్ అని పెడదామా? 24 టెక్ విఎం. జస్ట్ చిన్న చేంజ్ అంతే. అవైలబుల్ జోన్స్ నాకు ముద్దు, నో రిడెండెన్సీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిడెండెన్సీ రిక్వైర్డ్ అని చెప్పేసి పెట్టుకుంటున్నా. ట్రస్టెడ్ ఐ గో విత్ స్టాండర్డ్ మిషన్స్. ఎస్, దిస్ వన్. అండ్ 1 GB కాదు, మినిమం 2 GB, 8 GB తీసుకుందాం. సపోర్ట్ చేస్తుంది. ఇది ఇమేజ్ నేను ఏది తీసుకున్నాను? విండోస్ ఇమేజ్. మనము మైక్రోసాఫ్ట్లో చేస్తున్నాం కాబట్టి నువ్వు విండోసే కాదు ఏదైనా తీసుకోవచ్చు. బట్ నేను ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్లో లినక్స్ మిషన్ తీసుకొని చూపించాను కాబట్టి రెండు మీకు తెలిసినట్టు ఉంటుంది కాన్సెప్ట్స్ అని చెప్పేసి ఇక్కడ విండోస్ తీసుకుంటున్నాం. సార్ అజూర్లో అయితే వీటిది మైక్రోసాఫ్ట్ విండోస్ కాబట్టి విండోసే తీసుకోవాలా? లేదు అంటే ఏడబ్ల్యూఎస్లో అమెజాన్ లినక్స్ వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి అదే తీసుకోవాలా అంటే అలా ఏం రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. నువ్వు ఏదైనా తీసుకోవచ్చు. యుబంతు తీసుకో, రెడ్ హ్యాట్ తీసుకో, సెంతోఎస్ తీసుకో, మ్యాక్ ఓఎస్ తీసుకో, వాట్ ఎవర్. నువ్వు లాంచ్ అది చేసేది అట్ లాస్ట్ ఏంది? నువ్వు ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసుకుంటున్నావు. నాకు వెబ్ సర్వర్ అవసరం లేదు. ఇక్కడ పోర్ట్ నెంబర్ కనెక్ట్ కావడానికి 3389 దట్ ఈస్ ఎనఫ్. బట్ నేను వెబ్ సర్వర్ కూడా నాకు ఒకటి తీసుకుంటాను. 80 పోర్ట్ నెంబర్ 80 అవసరం లేదు, బట్ తీసుకుంటున్నా. నాకు వేరే కొద్దిగా వర్క్ ఉంది చేయడానికి, దట్ ఈస్ వై.
నేను క్రియేట్ చేసుకున్న వీనెట్లో, నేను క్రియేట్ చేసుకున్న ఫ్రంట్ అండ్ సబ్నెట్లో ఒక నాకు పబ్లిక్ ఐపీ ర్యాండమ్గా వాడు క్రియేట్ చేసి ఇస్తాడు. డన్. ఒకసారి రివ్యూ వేసుకోండి. వ్యాలిడేషన్ సక్సెస్ అని వచ్చిన తర్వాత ఏం చేద్దాం? క్రియేట్. క్రియేట్ కావడానికి మనకు ఒక 2 minutes పడుతుంది. 2 minutes పడుతుంది. కమాన్ వ్యాలిడేషన్ కామ్మా. ఈ 2 minutes కోసం నేను వీడియోను పౌజ్ చేసి మళ్ళీ ఆన్ చేయలేను, ఎందుకంటే ప్లీజ్ డూ వెయిట్. అండ్ అందులోపల మనం ఏమైనా డిస్కస్ చేద్దామా? నథింగ్. ఏం చేద్దాం? ఓకే, మీకు డెడికేటెడ్ సెషన్స్ కావాలి అనుకుంటే ఎవ్రీ మంత్ 15th అండ్ ఫస్ట్కి మనకు డెడికేటెడ్ సెషన్స్ ఉంటాయమ్మా. 1 month మీకు 1 monthలో ఇవ్వాల్సినంత సబ్జెక్ట్ అంతా ఇచ్చేస్తాం. మీరు ప్రాక్టీస్ చేసుకోవడం ఒకటే ఉంటుంది. దోస్ ఆల్ ఆర్ పెయిడ్ సెషన్స్. ఓకే. అండ్ ఇంకొకటి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో లిటిల్ బిట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి వాళ్ళకు ఒక 10% నుండి 30% డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ మీరు పర్టికులర్గా ఒక 5 members 10 members గ్రూప్ ఉంటే వాళ్ళకు కూడా అడిషనల్గా డిస్కౌంట్ ఉంటుంది. అండ్ యూ ఎవరైతే నేను నీకు చెప్తున్నా కదా, ఇఫ్ యు ఆర్ బిలాంగ్స్ టు ప్రొద్దుటూరు, కడప డిస్టిక్ ప్రొద్దుటూరు పర్సన్ అయితే, నీ ఆధార్ కార్డులో ప్రొద్దుటూరు అనే అడ్రస్ ఉంటే నీకు 70% డిస్కౌంట్ ఇస్తా. బట్ ఏ బ్యాచ్లో యాడ్ చేస్తానో తెలియదు, కానీ వన్స్ ఒకసారి ఫిల్ అయిన తర్వాత 70% ఇస్తాను. ఎందుకంటే నేను పుట్టింది ప్రొద్దుటూరులో, నేను పుట్టింది కడప డిస్టిక్లో, మా ఊరికి ఏదో ఒకటి కొంచెం చేసుకుందామని అంతే. అడిషనల్ డిస్కౌంట్. ఇంకా అడిషనల్ ఎవరన్నా సార్ వాళ్ళకి ఇస్తున్నారు మాకు లేదా అంటే, సరే మీకు కూడా ఇంకొక అడిషనల్గా ఇంకొక డిస్కౌంట్ ఇద్దాం. మీరు ఎవరైనా లాస్ట్ ఈ 3 monthsలో బ్లడ్ కనుక డొనేట్ చేసి ఉంటే వాళ్ళకు కూడా 70% డిస్కౌంట్ ఇస్తాను. బ్లడ్ డొనేట్ చేసి ఉంటే, ప్రాపర్గా అబద్ధాలు చెప్పకుండా నిజంగా ఎవరికైనా నిజంగా అవసరం ఉంటే మీరు కనుక బ్లడ్ డొనేట్ చేసి ఉంటే అది మంచి పనే కదా. మీరు చేసిన మంచి పనికి నేను ఇచ్చే తోఫా, నేను ఇచ్చే గిఫ్ట్ అనుకోండి, అది 70% డిస్కౌంట్. ఎవడిస్తాడు 70% డిస్కౌంట్? ఇవే కోర్సెస్ మీరు నేను చెప్పేటివన్నీ 1 monthలో కవర్ చేసేటివి మీకు ఎంత పడుతుంది? 30-40 thousand పడుతుంది. నేను అవి 20,000లోనే ఇస్తూ మళ్ళీ 70% డిస్కౌంట్ అంటే చాలా తక్కువ కదా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అమ్మా, మీకోసమే కదా నేను కష్టపడేది. రైట్. అండ్ నా బిఎం లాంచ్ అయిందా? జస్ట్ డూ రీఫ్రెష్. ఇంకా ప్రాపర్గా లాంచ్ కాలేదు, దట్ ఈస్ వై నాకు ఇక్కడ మనము కొద్దిసేపు వెయిట్ చేయాలి. ఇమ్మీడియట్గా లాంచ్ కావు ఏది. దిస్ ఈజ్ మై విఎం. ఎస్, డన్. ఇప్పుడు ప్రాపర్గా లాంచ్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నా పబ్లిక్ ఇది ర్యాండమ్ది, నేను పబ్లిక్ గురించి ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు, ప్రైవేట్. నేను తీసుకున్న రేంజ్లో నుండి సబ్నెట్ క్రియేట్ చేసుకున్న 192.168.1.0/ ఏదైతే తీసుకున్నానో దాని నుండి ఒక ఐపీ అడ్రస్ పికప్ అయ్యి నాకు ఏమైంది, ఒక విఎంకు క్రియేట్ అయిపోయింది, అసైన్ అయింది. రైట్. నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను దీనికి నెక్స్ట్ అవైలబుల్ది ఏదైనా, నెక్స్ట్ అవైలబుల్ అనే కాదు, మనం సీక్వెన్స్లో పోతే మంచిది అనే కాన్సెప్ట్లో 1.5 తీసుకుంటాను అని చెప్పేసి అంటున్నా. లేదు సార్ నేను 1.64 తీసుకుంటాను, 1.32 తీసుకుంటాను అంటే ఆ రేంజ్లోది ఏదైనా చూసుకో. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది అన్ని పార్ట్స్గా 32 ఐపీ అడ్రసెస్ అని. నువ్వు 32 ఇస్తానంటే అది వర్కౌట్, 64 ఇస్తానంటే వర్కౌట్ కాదు. ఆ రేంజ్లో లేని నువ్వు ఎక్కడ నుండి ఇస్తావు? నీ క్లాస్లో ఎంతమంది ఉన్నారో 32 members నీ క్లాస్లో ఉన్నారనుకో, వాళ్ళని మాత్రమే నువ్వు చూస్ చేసుకోగలుగుతావు. పక్కన క్లాస్లోకి వెళ్ళి వాడిని చూస్ చేసుకుంటా అంటే వాడు వేరే సెక్షన్ వేరే క్లాస్, సరిపోదు కదా. ఓకే, ఇక్కడ 1.5 సీక్వెన్స్లో వెళ్దాం. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలంటే నాకు ఇక్కడ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఐపీ కాన్ఫిగరేషన్ ఒకటి ఉంది కదా, ఐ సెలెక్ట్ దట్ వన్. ఇక్కడ నాకు ఆ ఇంటర్ఫేస్ కార్డుకి ఏదైతే అసైన్ అయ్యి ఉంది డైనమిక్ అండ్ దిస్ వన్, ఏది 150 అనేది, 150 సారీ దిస్ వన్ 1.4 అనేది సెలెక్ట్ అయింది. నేను ఇప్పుడు ఏం చేస్తాను, దీనికి ఇంకొకటి కూడా మ్యాప్ చేస్తాను. ఏ రకంగా? ఇక్కడ యాడ్ బటన్ ఉంది కదా, యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఐపీ కాన్ఫిగ్ 1 అని ఉంది, దాని నేమ్ మనం ఏం చేద్దాం, ఐపీ కాన్ఫిగ్ 2 అని పేరు ఇద్దామా? ఐపీ కాన్ఫిగ్ 2 అని చెప్పేసి దానికి నేమ్ ఇస్తున్నా. మీ ఇష్టం. ఐపీ కాన్ఫిగ్ 1 అని అక్కడ ఉంది కాబట్టి ఐపీ కాన్ఫిగ్ 2నే ఇవ్వాలి అనే రూల్ ఏం లేదు. నీ పేరు ఇచ్చుకో, నా పేరు ఇచ్చుకో, 24 టెక్ అని ఇచ్చుకో, రఘువీర్ 1 అని ఇచ్చుకో, రఘువీర్ 2 అని ఇచ్చుకో, ఏమైనా ఇచ్చుకో, వర్క్ అవుతుంది. ఇది టైప్ ఏది? సెకండరీ. ఇది ప్రైమరీ అండ్ దిస్ ఈజ్ సెకండరీ. ఎప్పుడైనా ప్రైమరీ డెలీట్ చేయడానికి కుదరదు, సెకండరీ మాత్రం డిటాచ్, అటాచ్, డిలీట్, క్రియేట్ ఈ రకంగా చేసుకోవచ్చు. ఓకే. ఐపీ అడ్రసెస్ అండ్ అలొకేట్, డైనమికా స్టాటికా, నువ్వు ఏది కావాలనుకుంటే అది. ఓకే, డైనమిక్ అంటే వాడు క్రియేట్ చేసి మీకు ఇచ్చేస్తాడు, అండ్ నాకు స్టాటిక్ కావాలి అనుకుంటే ఆయన క్రియేట్. ఆల్రెడీ 1.4 అనేది క్రియేట్ అయ్యి ఉంది, నేను కాపీ చేసుకున్నాను. 1.5 వాట్ హ్యాపెండ్, స్పేస్ ఏమైనా వచ్చిందా? ఓకే, రైట్. 1.5 అనేది నాకు రావాలి, జస్ట్ యాడ్.
ఎక్కడ నా నా నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డుకు నేనేం చేశాను, ఇంకొకటి యాడ్ చేశాను. ఓకే, డన్. ఇప్పుడు నాకు ఇది అసైన్ అయినట్ట కానట్ట నా విఎం. ఈ విఎంకు ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డు ఏదైతే ఉందో ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డుకు నాకు 1.4 192.168.1.4 అనేది ఉంది. దెన్ వాట్ అబౌట్ 1.5? మీరు క్రియేట్ చేసిన వెంటనే క్రియేట్ అవుతుందా అంటే, మీరు జస్ట్ ఊరికే ఇక్కడ క్రియేట్ చేశారు, బట్ మీ విఎం కనెక్ట్ అయ్యి అక్కడ చేయాల్సిన ఆపరేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఆ ఆపరేషన్స్ ఏం చేస్తారో చూద్దామా. ఆ ఆపరేషన్స్ మీరు చేయాలి, ఆ కాన్ఫిగరేషన్ మీరు చేయాలి. ఆపరేషన్ అంటే ఏదో ఆపరేషన్ అనుకున్నారు. ఆ కాన్ఫిగరేషన్ చేయాలి అంటే ఫస్ట్ నేను ఏం చేయాలి, దీనికి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ కావాలి అంటే నాకు ఏముండాలి, నా ఆర్డిపి ఫైల్. ఇది దిస్ వన్, న్యూ ఆర్డిపి ఫైల్ ఏదైతే ఉందో నేను ఇప్పుడు క్రియేట్ చేసుకున్నది, దట్ వన్ 24 టెక్ నాకు డౌన్లోడ్ అయింది కదా. ఎస్, దానికి కనెక్ట్ అవుదాం. కనెక్ట్, నాట్ ఇన్ యూస్. నాట్ ఇన్ యూజ్ అంటే నేను పెట్టుకున్న పాస్వర్డ్ ఇది యూజ్ కాదు అనుకున్నారు తెలివిగా, బాగా తెలివిని యూజ్ చేసి. ఓకే, ఇది కనెక్ట్ కావడానికి ఒక 2 మినిట్స్ పడుతుంది. ఈ 2 మినిట్స్ లోపల మనం మళ్ళీ సొల్లు ఏమన్నా వేసుకుందాం. లైక్ ఇది ఎవరెవరికి యూజ్ అవుతుంది, నెట్వర్క్ కాన్సెప్ట్స్ ఎవరెవరికి యూజ్ అవుతాయి అంటే, ఓకే, యాజ్ ఎ నెట్వర్క్ అడ్మిన్గా మీరు పోవాలి అనుకుంటే దీనికి కోడింగ్ అవసరం లేదు, వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఏడబ్ల్యూఎస్లో క్లౌడ్ వాళ్ళకు యూజ్ అవుతుంది. అండ్ అజ్యూర్ క్లౌడ్ వాళ్ళకు యూజ్ అవుతుంది. అండ్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళకు యూజ్ అవుతుంది. అండ్ అజ్యూర్ సెక్యూరిటీస్ వాళ్ళకు యూజ్ అవుతుంది. అండ్ ఏడబ్ల్యూఎస్ అడ్మిన్ లెవెల్లో వాళ్ళకు యూజ్ అవుతుంది నేను చెప్పే క్లాసెస్ అన్ని. అండ్ ఏడబ్ల్యూఎస్ సెక్యూరిటీస్ వాళ్ళకు యూజ్ అవుతుంది. అండ్ సైబర్ సెక్యూరిటీస్ వాళ్ళు చెప్పినట్టున్నా కదా, వీటికి అన్నింటికి యూజ్ అవుతుంది. మీరు అవి ఏవైనా కొత్తటి నేర్చుకోవాలంటే ఇవి బేస్. ఇవి తెలియకుండా ఏం రాదు. మీరు నేను చెప్పినటువన్నీ ప్రాపర్గా ప్రాక్టీస్ చేసి ఒక్క సర్టిఫికేషన్ ఏదన్నా, అంటే నేను ఇచ్చే సర్టిఫికేషన్ కాదు, నేను ఇచ్చేది 4 గోకుడానికి కూడా మనకి రాదు, నేను సబ్జెక్ట్ మాత్రమే ఇస్తాను. ప్రతి ఒక్కటి ఇప్పుడు AZ700 అని చెప్పేసి ఒక సర్టిఫికేషన్ ఉంది. ఆ సర్టిఫికేషన్ మీరు చేసి అరౌండ్ ఆథరైజ్డ్ ఎవరు, అజూర్ వాడు ప్రొవైడ్ చేసే సర్టిఫికేషన్ అది. ఆ సర్టిఫికేషన్ కానీ ఏడబ్ల్యూఎస్ వాడి స్పెషలిస్ట్ సర్టిఫికేషన్, అసోసియేట్ లెవెల్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి మీరు ఫ్రెషర్గా ఉన్నప్పుడే 4th ఇయర్లో ఆ సర్టిఫికేషన్ కనుక మీరు మీ రెజ్యూమేలో పెట్టుకుంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ ఎవడైతే చేస్తాడో వాడికి ఒక ఇంప్రెషన్ పడుతుంది, వీడి దగ్గర సబ్జెక్ట్ ఉంది అని. దాని ప్రకారంగా అడుగుతాడు క్వశ్చన్స్. లేదు, ఎందుకంటే పర్ ఇయర్ ఎంతమంది బయటికి వస్తున్నారా, ఎంతమంది బయటికి వస్తున్నారు, ల్యాక్స్లో వస్తున్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ల్యాక్స్లో వస్తున్నారు. ఇంతమందిలో వాళ్ళు ఎందుకు మిమ్మల్నే తీసుకోవాలి? నీ దగ్గర ఏముంది, నీ దగ్గర స్పెషల్గా ఏమన్నా ఉందా? ఏం లేదు, అందరికీ వస్తున్నాయి. 7, 8, 9% సిడిపిఏనా సిజిపిఏనా ఏదో అంటారు, మా టైంలో అది లేదు. ఆ టైంలో అందరికీ వస్తున్నాయి. అందరికీ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు నిన్నే ఎందుకు సెలెక్ట్ చేయాలంటే నీ దగ్గర ఏదన్నా స్పెషల్గా స్కిల్స్ ఉండాలి. ఇప్పుడు బయట మార్కెట్లో 10 హోటళ్ళు ఉన్నాయి, ఒక హోటల్ ఎందుకు ఫేమస్ అవుతుంది, వాడి దగ్గర టేస్ట్ బాగుంది, వాడి దగ్గర మంచి మాస్టర్ ఉన్నాడు, రైట్. నిన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే నీకు దగ్గర టేస్ట్ ఉండాలి. టేస్ట్ అంటే నీకేం ముద్దు పెట్టడాడు. టేస్ట్ ఉండాలి అంటే నీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. నీ దగ్గర సబ్జెక్ట్ ప్రాపర్గా ఉంది అంటే వాడికి అర్థమైపోతుంది. వాడికి లోపలికి తీసుకొని పోయి నేను మళ్ళీ ట్రైన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి వాడికి తెలుస్తుంది. వీడికి లిటిల్ బిట్ నాలెడ్జ్ ఉంది ఆల్రెడీ, వీడిని మనము ఏమి కత్తిని పదును పట్టచ్చు, సాన పట్టచ్చు అని చెప్పేసి వాడికి అర్థమవుతుంది. లోపలికి తీసుకొని పోయి రాకుతారు పని చేయించుకొని, రైట్. ఆ రకంగా, రైట్. నా అది లాంచ్ అయింది, ఒకసారి చూద్దాం. అయిపోయింది కదా, డన్. ఇంకా పైన రన్ అవుతుంది, రైట్. దానికైతే అది చూసుకుంటుంది. అది నేను ఇప్పుడు వెబ్ సర్వర్ లాంచ్ చేయట్లేదు కాబట్టి నాకు దాని గురించి అవసరం లేదు. ఫస్ట్ దీనికి ఐపీ అడ్రస్ ఏం అసైన్ అయిందో చూద్దాం. నా టర్మినల్లోకి వెళ్ళి, దిస్ ఈజ్ మై టర్మినల్. ఇంకా ప్రాపర్గా లాంచ్ అయినట్లేదు, అందుకే ఇట్ ఈస్ టేకింగ్ లిటిల్ బిట్ టైం, ల్యాగ్ అవుతుంది, రైట్. ఇన్స్టాల్ ద లేటెస్ట్ పవర్షెల్ అవసరం లేదులే. ఓకే, నాకు ఇప్పుడు ఐపీ అడ్రస్ చూసుకోవాలంటే కమాండ్ ఏంది, ఐపీ కాన్ఫిగ్. ఐపీ కాన్ఫిగ్ అని చూస్తే నాకు లింక్ లోకల్ ఇది అవసరం లేదు. IPv4 అడ్రస్ ఏదైతే ఉందో నాకు ఏది 1.4. అండ్ దీనికి సంబంధించిన సబ్నెట్ మాస్క్ ఏంది, దిస్ వన్. అండ్ నా డిఫాల్ట్ గేట్వే ఏది, దిస్ వన్. నాకు ఈ మూడు చాలా మెయిన్. బట్ దీంతో పాటు నాకు డిఎన్ఎస్, మైక్రోసాఫ్ట్ వాడితే అజూర్ డిఎన్ఎస్ కూడా కావాల్సి ఉంటుంది. దట్ ఈస్ వై వాట్ ఐ విల్ డూ, ఇది సేమ్ కమాండే, అపారో స్పేస్ స్లాష్ ఆల్ అని కొట్టినాను అంటే నాకు దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్, ఇదేది ఈ VM24 టెక్ విఎం అండ్ హైబ్రిడ్, ఇది ఐపీ రౌటింగ్ ఎనేబుల్డ్ నో నో నో. నాకు కావాల్సినవి మెయిన్, ఎస్, దిస్ వన్ ప్రిఫర్డ్ 1.4. ఇది నా సబ్నెట్ మాస్క్ అండ్ నా డిఫాల్ట్ గేట్వే అండ్ డిహెచ్సిపి సర్వర్, ఈ 4 కావాలి, రైట్. ఇక్కడ వరకు పోయిన తర్వాత, పోయిన తర్వాత నేను ఏది నా కంట్రోల్ ప్యానల్కు
మ్యాప్ అవుతాను, ఏది రీడైరెక్ట్ అవుతా. ఎన్ఏ ఎన్సిపిఏ అనుకుంటా, ఎన్సిపిఏ డాట్ సిపిఎల్ కంట్రోల్ ప్యానల్. ఏమైంది, ఓపెన్ కాల? రైట్. ఈ రకంగా అయినా ఓపెన్ చేసుకోవచ్చు, లేదు అంటే మీ లోకల్ నుండి వేర్ ఇట్ ఈస్ కంట్రోల్ ప్యానల్, కంట్రోల్ కంట్రోల్ ప్యానల్, ఈ రకంగా అయినా కూడా మీరు వెళ్ళొచ్చు. ఓకే. అక్కడ నుండే వెళ్ళాలని రూల్ ఏం లేదు. ఇక్కడ నుండి ఎక్కడ నేను సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీనా, లేదు నెట్వర్క్ అండ్ ఈథర్నెట్, నెట్వర్క్ షేరింగ్లోనా, సెటప్ నెట్వర్క్ కనెక్షన్, నాట్ దిస్ వన్. ఈథర్నెట్ వన్ స్టెప్ బ్యాక్ వెళ్దాం. ఇంటర్నెట్ ఆప్షన్స్, ఈథర్నెట్ వేర్ ఆర్ యూ, దిస్ వన్. ఓకే, దిస్ ఇస్ మై ఈథర్నెట్. ఇక్కడ నుండి అయినా కూడా నేను వెళ్ళొచ్చు, ఇక్కడ నుండి అయినా ప్రాపర్టీస్లోకి వెళ్ళొచ్చు, ఇక్కడ నుండి అయినా లేదంటే అక్కడ నుండి అయినా రిడక్ట్ అవ్వచ్చు. రెండు కూడా సేమే. మళ్ళీ మనం ఆల్రెడీ ఇక్కడే ఉన్నాం కాబట్టి ఆ రకం కాకుండా ఇట్లా అయినా కూడా మనం పోవచ్చు. రెండు ఒకటేనమ్మా మీరు చూస్తే. రైట్, ఈథర్నెట్ టూనే ఇదే నాకు అప్పుడు ఓపెన్ అయింది, ఇది ఓపెన్ అయింది, బట్ రెండు రకాలుగా నేను చూపిస్తాను. మీకు కమాండ్ గుర్తుకు లేకపోతే మనం కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసి ఈ రకం కూడా వెళ్ళొచ్చు అని. ఎందుకంటే మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు. ఓ 100 మెంబర్స్ చూస్తున్నారు, 99 మెంబర్స్ తెలిసి ఉండొచ్చు, ఒకటి తెలిసి ఉండకపోయి ఉండొచ్చు కదా, వాడి కోసం చెప్తున్నాయి. ఎందుకంటే నాకు కూడా స్టార్టింగ్లో ఏమీ తెలియదు. ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఐ క్లోజ్ దిస్ వన్, ఐ క్లోజ్ సైడ్ పెట్టుకుంటాను. నేను ఎందుకు సైడ్ పెట్టుకుంటాను అనేది కూడా చెప్తాను మీకు. సైడ్ ఎందుకు పెట్టుకున్నా అనే దానికి రీజన్ కూడా ఉంది. ఓకే. దాన్ని ఎందుకంటే నాకు ఇవన్నీ కనిపిస్తూ ఉంటే నేను ఈజీగా మీకు కూడా ఒక ఐడియా వస్తుందని. జస్ట్ ప్రాపర్టీస్, ఎస్, ఇక్కడ IPv4 అని ఏదైతే ఉందో చూడండి, IPv4 దిస్ వన్, ఇది ఉంది కదా, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4. దీన్ని డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఆప్టైన్, ఇక్కడ మనము యూజ్ ద ఫాలోయింగ్ IP అడ్రస్, ఇక్కడ ఎంటీ ఉన్నాయి అన్ని. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఫస్ట్ ప్రైమరీ ఏది నాది, ఇక్కడ మీరు చూసినారంటే 1.4 కదా, 1.4 అది ఇస్తాను. వేర్ ఇట్ ఈస్ 192.168.1.4, దిస్ ఈజ్ మై ప్రైమరీ. అండ్ సబ్నెట్ ఏది ఉంది, 255.255.255. ఇది డిఫాల్ట్గా మొత్తము డిఫాల్ట్ సబ్నెట్ తీసుకుంది, బట్ నాకు 224 కదా. ఇక్కడ చూడండి, 224. ఎస్. తర్వాత డిఫాల్ట్ గేట్వే ఏది, 192.168.1.1. ఇది యాక్చువల్గా దీనికి రిజర్వ్ అయ్యి ఉండేది. అండ్ ప్రిఫర్డ్ DNS సర్వర్, DHCP ఏది సర్వర్, 168.168.129.16. రైట్. ఇది అయిన తర్వాత ఇమ్మీడియట్గా మీరు ఏం చేయాలి, అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళినారు అంటే ఇది సేవ్ అయింది. ఇది సేవ్ అయిన తర్వాత ఇంకొకటి అడిషనల్గా సెకండ్ వన్ మీరు ఇవ్వాలి అనుకుంటే, ఎస్, దిస్ వన్, యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ వన్. సెలెక్ట్ అయిన తర్వాత నేను ఏది 1.5 కూడా ఇద్దాం అనుకుంటా కదా, 192.168.1.5. దీనికి సంబంధించి సబ్నెట్ మాస్క్ ఏదమ్మా, ఇదంతా ఓకే. లాస్ట్లో 224 ఉంది కదా, 224. ఇది, దీన్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, కింద ఓకే, ఆల్రెడీ యాడ్ అయిపోయినాయి ఈ రెండు, అంటే ప్రైమరీ సెకండరీ. యాడ్, ఓకే. ఓకే, ఈ రకంగా మనం చేయాలి. ఇది చూడండి ఏమవుతుంది, ఏదో నువ్వు కాన్ఫిగరేషన్ చేంజ్ చేసినావురా బాబు, నాకు అర్థం కావడం లేదు, నేను ఒక్కసారి ఏమవుతానంటే రీబూట్ చేసుకుంటాను సిస్టమ్ను అంటుంది. నీకు సెషన్ క్లోజ్ అవుతుంది చూడండి, సెషన్ క్లోజ్ అవుతుంది. చూద్దాం క్లోజ్ అవుతుందా లేదా, డిస్కనెక్ట్ లేకపోతే సెషన్ క్లోజ్ కావడమో. చూసినారా, ది రిమోట్ కనెక్షన్ హ్యాస్ బిన్ లాస్ట్, అటెంప్టింగ్ టు రీకనెక్ట్ టు యువర్ సెషన్, కనెక్షన్ అటెంప్ట్ 1 of 5. ఈ రకంగా నాకు చూపిస్తుంది. కనెక్ట్ అవుతుందా మళ్ళీ, చూద్దాం అది కూడా. అయిందా, అంటే నువ్వు ఏదో ఆపరేషన్ చేసిన వెంటనే, ఆపరేషన్ అంటే కత్తి పట్టుకొని ఆపరేషన్ థియేటర్లో పోయి చేసినట్టు కాదు. దీనిలో ఏదో కాన్ఫిగరేషన్ నువ్వు చేంజ్ చేసిన వెంటనే అది ఏం చేసుకుంటుంది, రీబూట్ చేసుకుంటుంది. ఏదో చేంజెస్ అయినాయి, నాకేమో ఇన్పుట్స్ వచ్చినాయి అని చెప్పేసి. రైట్, ఇది క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే, కిందకి వెళ్ళేది, రైట్, ఇక్కడ నేను ఏం చేస్తానంటే సేమ్ కమాండ్, ప్రీవియస్ కొట్టింది ఏది IP కాన్ఫిగ్ కాదు కదా, ఇది సేమ్. ఇప్పుడు మళ్ళీ అదే కమాండ్ కొడితే మీకు ఇక్కడ చూడండి,
ఇక్కడ ప్రీవియస్గా 1.5 అనేది ఉందా? దిస్ వన్ అడిషనల్గా యాడ్ అయింది కదా. ఇదేది బాబు, నాకు ఇక్కడ రెండు ఉన్నాయి. మరి రెండు ఎందుకు సార్ మనం తీసుకునేది అంటే రియల్ టైంలో తీసుకుంటామా అంటే ఎస్ తీసుకుంటాం. ఎందుకంటే మన కర్మ నిజంగా కాలి ఒక ఐపీ అడ్రస్ డౌన్ అయినా కూడా ఆల్టర్నేట్గా ఇంకొక ఐపీ అడ్రస్ బఫర్లో నేను పెట్టుకొని ఉంటాను. దాని నుండి కనెక్ట్ కావడానికో దాని నుండి నేను వర్క్ చేసుకోవడానికి, కనెక్ట్ కాదు దాని నుండి వర్క్ చేసుకోవడానికి. రైట్. ఈ రకంగా మనము రెండు కాకుండా ఇప్పుడు ఒకటి అయిపోయింది, రెండు మనం చేసుకున్నాం, సెకండ్ వన్ యాడ్ చేసుకున్నాం సెకండ్ గా. ఎన్ని చేసుకోవచ్చు సార్ అంటే నీ ఓపిక, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో. నీ ఓపిక నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో, అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. బట్ వన్ ఎక్స్ట్రా ఐపీ అడ్రస్ ఈస్ ఎనఫ్. ఓకే. రైట్. ఇప్పుడు నాకు ఇదంతా అయిపోయింది కదా. ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలి? నేను ఈ విఎంను డిలీట్ చేయాలి. ఈ విఎంను డిలీట్ చేయాలంటే నేను సింగిల్గా ఒక దానిలోకి వెళ్ళను. జస్ట్ ఐ గో టు మై రిసోర్స్ గ్రూప్, ఐ సెలెక్ట్ and I'll delete resource group. I'll copy here and done. Paste, delete. ఇంతే. ఇది డిలీట్ అయ్యేటప్పుడు నీకు ఎక్కడ, నీ రిమోట్ సెషన్లో నువ్వు డిలీట్ చేయలేదు, ఇక్కడ డిలీట్ చేస్తున్నావు. అక్కడ లాగౌట్ చేయలేదు. ఆటోమేటిక్గా ఇక్కడ నువ్వు డిలీట్ చేసినా కూడా నీకు అక్కడ రిమోట్ సెషన్లో కనెక్ట్ అయ్యి ఉన్నప్పటికీ ఇమ్మీడియట్గా నీకు ఏమవుతుందంటే నాకు ఏదో నా కాన్ఫిగరేషన్ ఏదో నాకు క్లౌడ్లో నాకు ఏదో చేస్తున్నారు, ఏదో డిలీట్ అయిపోయింది కాబట్టి నేను వర్కౌట్ అవ్వలేను అని చెప్పేసి అది కూడా ఏమవుతుంది, క్లోజ్ అయిపోతుంది. దిస్ ఈజ్ అవర్ టుడేస్ సెషన్. ఓకే. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను మీకోసం టైం స్పెండ్ చేస్తూ ఇంత కష్టపడుతున్నాను కాబట్టి నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలంటే అట్లీస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోక్స్.